ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పోలింగ్కు సమయం సమీపిస్తోంది. పార్టీల ప్రచార తీవ్రత పెంచాయి. గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా పోటీ కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఈసారి కీలకంగా మారుతుంది. పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన అన్న జగన్ లక్ష్యంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి సింగనమల నియోజకవర్గంలో కాంగ్రెస్ లెక్క మార్చేసింది. పోటీ ఉత్కంఠ పెంచుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో అనంతపురం జిల్లా అన్ని పార్టీలకు కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ 2 స్థానాలకే పరిమితమైంది. కూటమి వైసీపీ మధ్య పోటీ కొనసాగుతోంది. అయితే సింగనమలలో మాత్రం లెక్కలు వేరేగా కనిపిస్తున్నాయి. అక్కడ గెలుపు అంచనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి శైలజానాథ్ కీలకంగా మారారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత వరుసగా జరిగిన 2 ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం దక్కలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముఖ్య నేతలంతా ఓటమి పాలయ్యారు. అందులో మాజీ మంత్రి శైలజ కూడా ఉన్నారు. శైలజ మంత్రిగా ఉంటూనే సమైక్యవాదం వినిపించారు. రాష్ట్ర విభజన తరువాత పీసీసీ చీఫ్గా వ్యవహరించారు. తన సొంత నియోజకవర్గం సింగనమలలో శైలజానాథ్ చాలా కాలం పనిచేస్తూ వచ్చారు. వైసీపీ టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా తిరస్కరించారు. అయితే సింగనమలలో ఈసారి టీడీపీ వైసీపీ 2 పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాయి. అదే సమయంలో నియోజకవర్గంలో చెప్పుకునే స్థాయిలో ఏ పని జరగలేదు. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటంలో శైలజానాథ్ ప్రయత్నాలు ఫలించాయి. నీటి సమస్యలు, రోడ్లు వేయకపోవడం, స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేయకపోవటాన్ని శైలజానాథ్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తనను గెలిపిస్తే సింగనమలకు పూర్వ వైభవం తీసుకువస్తాను అంటూ ప్రచారంలో హామీలు ఇస్తున్నారు. పార్టీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన ఓట్ బ్యాంకు తిరిగి తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ టీడీపీలో స్థానికంగా కొరవడిన సమన్వయం, ప్రచారంలో ఆ 2 పార్టీల అభ్యర్థుల సమస్యలను శైలజానాథ్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గతంలో 2 సార్లు గెలిచి ఉండడంతో నియోజకవర్గం పైన పూర్తి పట్టు ఉంది. సర్వేల్లోనూ కాంగ్రెస్కు సింగనమల అనుకూలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఈసారి సింగనమల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగు పెడతారనే ప్రచారం సాగుతోంది. స్థానికంగా మారుతున్న సమీకరణాలతో సింగనమల ఎన్నికల ఫలితంపైనే ఉత్కంఠ కొనసాగుతోంది.